ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ని సర్జన్స్ని రీప్లేస్ చేయబోతోందా? ఫస్ట్ క్యాండిడ్ క్వశ్చన్. ఐ నో. సో ఈ టాపిక్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే పర్టికులర్లీ కోవిడ్ తర్వాత దిస్ అ లాట్ ఆఫ్ టాక్ అబౌట్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్. బట్ దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఇట్స్ అ వెరీ క్యాండిడ్ స్టేట్మెంట్ బీయింగ్ మేడ్ ఎవ్రీవేర్. సో artificial intelligence will not replace doctors, but doctors who do not use artificial intelligence will be replaced by doctors who use artificial intelligence. Oh, got it. Adi. Okay, so it's going to be an indispensable tool in healthcare in the coming future, or in fact even now. ఎలా ఉంటుందంటే ఏ లెవెల్లో మనకి ఏ సర్జరీస్లో ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ జరుగుతోంది? బికాస్ ఐ థింక్ ఇట్స్ వెరీ మచ్ న్యూస్ ఇప్పుడు. లేదండి, దేర్ ఆర్ సెవెరల్ లేయర్స్ టు ఇట్ అండి. బట్ ఎస్, డెఫినెట్లీ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బీయింగ్ యూజ్. పర్టికులర్లీ ఇమేజ్ గైడెన్స్ అంటాం. ఇమేజ్ గైడెన్స్ అంటే మనం సిటీ స్కాన్ని, ఎంఆర్ఐ స్కాన్ని మనం కళ్ళతో చూసి విజువల్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుని దాని ద్వారా మనం సర్జరీలో బహుశా బ్రెయిన్లో ట్యూమర్ చేస్తుంటే బ్రెయిన్లో ఈ పార్ట్లో ఉండొచ్చు, ఇంత సెంటీమీటర్లో మనం కట్ ఇవ్వాలి, ఇవన్నీ మనం చేస్తాం. ఇప్పుడు ఇమేజ్ గైడెన్స్ ద్వారా ఏంటంటే మనకి రోబోటే గైడ్ చేస్తుంది. మీరు కట్ ఇక్కడ ఇవ్వండి, ఇంత డెప్త్లోకి వెళ్ళండి, ఇంతవరకు తీయండి అని. సో దట్ has already started. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ విజన్ అంటాం. సో కంప్యూటర్ విజన్ డయాగ్నోస్టిక్స్లో ఇట్ ఇస్ ప్లేయింగ్ ఎ హ్యూజ్ రోల్. సో మనం ఇప్పుడు ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ ఫిలిం కానీ, సిటీ స్కాన్ చూస్తే మనకి అంతా బ్లాక్, వైట్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రే కనబడతాయి. సో మనం కళ్ళతో ఇంటర్ప్రిట్ చేయగలిగేది, మనం బ్రెయిన్తో ఇంటర్ప్రిట్ చేయగలిగేవి కొన్ని షేడ్స్ ఆఫ్ గ్రే. అదే కంప్యూటర్ విజన్ యూజ్ చేస్తే ఏంటంటే ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ ప్రిసైజ్. అంటే ప్రతి పిక్సెల్, ప్రతి లెవెల్ ఆఫ్ గ్రేనెస్ని ఇట్ కెన్ ఇంటర్ప్రిట్. అండ్ మనం ఏదైతే ఒక ఏడాది తర్వాత, 6 నెలల తర్వాత డయాగ్నోస్ చేయగలుగుతామో చూసి మెషిన్ కెన్ ప్రాబబ్లీ ఇంటర్ప్రిట్ ఇట్ మచ్ ఎర్లియర్. సో మనం ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ని కానీ, ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ డీజనరేటివ్ డిసీజెస్ కానీ ముందే డయాగ్నోస్ చేయగలిగితే, so we'll be able to intervene early and prevent much later stages of diseases కానీ, complications కానీ. So that is what is coming up in a big way. So is it with pathology? మనం మైక్రోస్కోప్లో చూసి ఈ ప్రాబ్లం ఉంది, ఈ క్యాన్సర్ ఉంది, ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తాం. ఇప్పుడు మనం ఏంటంటే మన పుండు మీద సపోజ్ పస్ వస్తుంది అనుకోండి, ఆ పస్లో రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియాని మనం కల్చర్ చేసి ఒక 48 hours తర్వాత గ్రో అయిన తర్వాత ఈ యాంటీబయాటిక్ దీని మీద పనిచేస్తుంది, ఈ యాంటీబయాటిక్ దీని మీద పనిచేస్తుంది అని చెప్పుకుంటాం ట్రెడిషనల్గా. దట్ ఈస్ హౌ ఇన్ఫెక్షన్ ఇస్ ట్రీటెడ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సింగిల్ వూండ్ ఫోటోగ్రాఫ్తో అందులో ప్రాబబ్లీ ఏ బ్యాక్టీరియా ఉండొచ్చు, సో ఏ యాంటీబయాటిక్ పనిచేయచ్చు అని ఒక ఫోటోగ్రాఫ్తో, కంప్యూటర్ విజన్తో వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ నౌ. సో దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్.